బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైఎస్ హయాంలో రాజమహేంద్రవరం ఎంపీగా 2 సార్లు పనిచేసిన ఆయన వైఎస్కు వీరభక్త హనుమాన్ గా గుర్తింపు పొందారు. వైఎస్ మరణం తర్వాత ఆయన తన విధేయతను జగన్ వైపు మరల్చుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి అడపాదడపా కాదు జగన్ కు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తనకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాని లాజిక్ తో ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఉండవల్లి రంగులు మార్చే విద్యలో ఊసరవెల్లికే పాఠాలు చెప్పగల దిట్ట. అవును, ఈ స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలకటానికి తప్ప ఎన్నడూ మీడియా ముందుకొచ్చిన దాఖలాలు లేవు. సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యుండి వాస్తవాలను కప్పిపుచ్చి తన వాగ్దాటినంతా జగన్ కు మేలు చేసేలా ఉపయోగించడంతో జనంలో క్రెడిబిలిటీ కోల్పోయి చులకనయ్యారు. ఎంతసేపు తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు నిజాలకు మసిపోసి అబద్ధాలకు మెరుగులద్దే విద్యలో ఆరితేరిన ఉండవల్లి మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రామోజీరావుపై కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన చనిపోయిన తర్వాత రామోజీ వంటి శక్తివంతుడైన వ్యక్తిని తానెన్నడూ చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించి మొసలి కన్నీరు కార్చేందుకు ఇసుమంతైనా వెనుకాడలేదు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉండవల్లి క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం, అమరావతి నిర్మాణాలపై తార్కాణానికి అతని విమర్శలు చేస్తూ ఉండేవారు. అదే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండవల్లి మీడియా ముందుకు జగన్ పొగడ్డానికి మాత్రమే వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు ఆగిపోవటంపై కానీ, అమరావతిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేయటంపై కానీ ఉండవల్లి ఎన్నడూ నోరెత్తిన పాపానికి పోలేదు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కాగానే ఆయన అసలు ఏపీలో వైసీపీ అనే పార్టీయే లేదు, ఉన్నతంగా జగన్ ఒక్కడే అంటూ మీడియా ఎదుట ఓ బ్రహ్మాండమైన ప్రకటన చేసి ఆ విషయంలో తాను జగన్ కు ఎన్నిసార్లు సుద్దులు చెప్పినా పట్టించుకోలేదని ఒకంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ 5 ఏళ్లు జగన్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని అన్యోపదేశంగా ఓ చిన్న బోధ కూడా చేసేశారు. అంధకారంలో ఉన్నంతకాలం జగన్ పార్టీ నేతలు సభ్యతా సంస్కారం మరచి బూతులతో ప్రత్యర్థి నేతలపై రెచ్చిపోయినప్పుడు వాటిని వారించడానికి కానీ, తప్పు అని చెప్పటానికి కానీ ఎన్నడూ నోరెత్తని ఉండవల్లి జగన్ అధికారం కోల్పోగానే ఆయనకు మద్దతుగా బూతులు మాట్లాడిన నేతల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందని ఓ స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు. ఇప్పటికైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సుద్దులు చెప్పిన ఉండవల్లి ఊసరవెల్లికే రంగులు మార్చే విద్యలో తర్ఫీదు ఇవ్వగలవారనిపించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.